గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్లో నుంచి పిక్స్ఫై టోకెన్స్ని ఏ విధంగా విత్డ్రా చేసుకొని లేకపోతే క్లెయిమింగ్ చేసుకొని మెటామాస్క్లో ఏ విధంగా స్టేకింగ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. సో నిన్న మనం ఏం మాట్లాడుకున్నామనంటే ఈ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయితే మనకు విత్డ్రాల్ అమౌంట్ అనేది పెరుగుతుంది అనేసి మాట్లాడుకున్నాం. కానీ విత్డ్రాల్ అమౌంట్ అనేది ఏమీ పెరగలేదండి. సో నాది నిన్న లెవెల్ అనేది 6 ఉన్నది. సో ఈరోజు లెవెల్ 6 నుంచి లెవెల్ 8కి వచ్చాను. తర్వాత ఫైట్స్ గెలిచాను, లెవెల్ అయితే ఇంక్రీజ్ అయింది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి చార్ట్ ప్రకారం నాకు విత్డ్రాల్ అమౌంట్ కూడా పెరగాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే నిన్న నాకు విత్డ్రాల్ అమౌంట్ 230 ఉంది. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేసి చూపిస్తాను. క్లెయిమ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ 230 టోకెన్స్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నిన్న లెవెల్ 6లో ఉన్నప్పుడు కూడా 230నే ఉంది. ఈరోజు లెవెల్ 8కి వచ్చినా కూడా మళ్ళీ 230నే ఉందన్నమాట. సో కానీ వీళ్ళు ఇచ్చినటువంటి చార్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం లెవెల్ 8లో ఉన్న వాళ్ళకు 690 టోకెన్స్ అనేది రావాలి. కానీ 690 టోకెన్స్ అనేది నాకు అప్డేట్ అవ్వలేదండి. మేబీ వాళ్ళు కేవలం 18వ తేదీ సాయంత్రం అంటే లిస్టింగ్ ఒక ముందు మనం ఏ లెవెల్లో ఉన్నామో దాన్ని మాత్రమే కన్సిడర్ చేసినట్టున్నారు. అందుకని చెప్పేసి నాకు కొత్తగా ఏమైతే యాడ్ అవ్వలేదు. కాకపోతే లెవెల్ అయితే పెరిగింది. సో ఇప్పుడు మనం ఈ పిక్స్ఫై టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఇన్ 5 days 8 hours 34 minutes అనేసి చూపిస్తుంది. కింద నెక్స్ట్ స్టెప్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఆ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. అంటే ఇంకా మనకు ఈ విత్డ్రాల్ అనేది చేసుకోవడానికి కేవలం 5 రోజులు 8 గంటలు మాత్రమే టైం ఉంది. అంతలోపు మనం విత్డ్రాల్ అనేది చేసుకోకపోతే మనం చేసినవన్నీ బర్న్ అయిపోతాయి అన్నమాట. సో తర్వాత నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మనకు ఎన్ని టోకెన్స్ అనేవి విత్డ్రాల్కి వస్తున్నాయి అనేది చూపించి కింద క్లెయిమ్ పిక్స్ఫై అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మీరు విత్డ్రాల్ అనేది చేసుకోవడానికి కేవలం నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్ని మాత్రమే ఎంట్రీ చేయండి అనేసి చెప్తున్నారు. దానికి మీనింగ్ ఏంటి అంటే మనం మెటామాస్క్ వ్యాలెట్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ కానీ లేకపోతే మీరు బైనాన్స్ బైబిట్ ఇటువంటి ఏదన్నా యూజ్ చేసి ఉంటే వాటికి వెబ్3 వ్యాలెట్ అని ఉంటుందండి. ఎక్స్చేంజ్లకి వెబ్3 వ్యాలెట్ అనేది ఉంటుంది. ఆ వెబ్3 వ్యాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ మాత్రమే యూజ్ చేయాలి అని దీనికి మీనింగు. ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి రిసీవింగ్ అడ్రస్లు ఉన్నాయి కదా, అవి యూజ్ చేయకూడదు అనేసి వీళ్ళు క్లియర్గా చెప్పారు. ఒకవేళ ఎవరైనా కానీ బైనాన్స్ బైబిట్ లేకపోతే అదర్ ఎక్స్చేంజెస్ ఏవైనా ఉంటే వాటి యొక్క రిసీవింగ్ అడ్రస్లు ఉంటాయి. సో యుఎస్డిటీ రిసీవింగ్ అడ్రస్లు వాటిని ఎవరన్నా యాడ్ చేసి ఉంటే వెనక్కి వెళ్ళేసి ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళేసి దాన్ని ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకొని వ్యాలెట్ సెక్షన్ మీద క్లిక్ చేసి మీరు మెటామాస్క్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ లేకపోతే బైనాన్స్ బైబిట్ వీటికి సంబంధించినటువంటి వెబ్3 వ్యాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో వాటిని మాత్రమే ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి తిరిగి వచ్చి ఈ విత్డ్రాల్ అనే ప్రాసెస్ని చేసుకోండి. సో ఇక్కడ ఎస్ ఐ ఎంటర్డ్ నాన్ కస్టోడియల్ వ్యాలెట్ అనేసి ఒక సింబల్ చూపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద క్లెయిమ్ పిక్స్ఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇంకా హైలైట్ అవ్వలేదండి, అది హైలైట్ అవ్వాలి విత్డ్రాల్కి. సో క్లెయిమ్ అనేది క్లిక్ చేసినా కానీ విత్డ్రాల్ అనేది ఓపెన్ అవ్వలేదు. సో ఇక్కడ లెర్న్ మోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మీరు డాష్ బోర్డ్ ఏదైతే ఉందో మీది అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి విత్డ్రాల్ అనేది చేసుకోండి అనేసి చెప్తున్నారు అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తున్నా మళ్ళీ ఇవన్నీ క్లోజ్ చేస్తున్నానండి. క్లోజ్ చేసి బ్యాక్ వెళ్ళిపోయి మన ప్రొఫైల్ నేమ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను ఫస్ట్. సో ప్రొఫైల్ నేమ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ ఆప్షన్ ఉంది చూడండి, ఈ డాష్ బోర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో డాష్ బోర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది.
మీరు క్రోమ్ ద్వారా లేకపోతే అప్లికేషన్ ద్వారా ఎలా అయినా కానీ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు నెక్స్ట్ మన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన లింక్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయాలి. సో కాపీ చేసిన తర్వాత మీరు తిరిగి మళ్ళీ మెటామాస్క్కి వెళ్ళాలండి. మెటామాస్క్కి వెళ్ళేసి అక్కడ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. సో మీకు డాష్ బోర్డు లింక్ ఏ విధంగా కాపీ చేయాలనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాని వాళ్ళకు ఇంకోసారి క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ పైన ఏదైతే ఉందో సెర్చ్ కాలము అక్కడ మీరు జస్ట్ అలా టచ్ చేస్తే మీ డాష్ బోర్డు యొక్క అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు మెటామాస్క్ ఓపెన్ చేయాలి. సో మీరు మెటామాస్క్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే పైన ఇథీరియం మెయిన్ నెట్ అనేది యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఇథీరియం మెయిన్ నెట్ని యాక్టివ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కింద బ్రౌజర్ ఆప్షన్ ఉంది చూడండి. ఈ బ్రౌజర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో బ్రౌజర్ ఆప్షన్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. బ్రౌజర్ ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ సింబల్ అనేది కనిపిస్తుంది. అక్కడ 1 2 3 4 ఎలా అయినా ఉండొచ్చు. ఒకవేళ అది ఏమీ లేని వాళ్ళకు ప్లస్ సింబల్ కనిపిస్తుందండి. సో మీరు మొదటగా ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ప్లస్ సింబల్ వచ్చింది చూడండి. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు సెర్చ్ ఆర్ టైప్ అనే వస్తుంది. సో ఇక్కడ పేస్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఆ డాష్ బోర్డ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే జస్ట్ ఇక్కడ మెనూ సెక్షన్ ఏదైతే ఉందో ఈ మెనూ సెక్షన్ మీద క్లిక్ చేయండి. మెనూ సెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టేకింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ స్టేకింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు పేజ్లోకి వస్తే ఇక్కడ చూడండి మీకు స్టేకింగ్ గురించి డీటెయిల్స్ చూపిస్తుంది. మీరు ఎంత % స్టేక్ చేయాలనుకుంటున్నారు అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద స్టేక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే అప్పుడు మీకు స్టేకింగ్ అనేది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిపోయి ఇక్కడ చూడండి మీకు డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. టోటల్గా 230 టోకెన్స్ మీరు స్టేక్ చేశారనేసి వస్తుంది అనమాట. సో ఇంతేనండి మీకు ఈ విత్డ్రాల్ లేకపోతే స్టేకింగ్ ప్రాసెస్. మీరు పెట్టినటువంటి స్టేకింగ్ అనేది సక్సెస్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఉంది చూడండి స్టేకింగ్ పక్కన. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు మీరు ఎన్ని టోకెన్స్ అనేవి స్టేక్ చేశారు అనేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో మీరు అన్స్టేక్ చేయాలంటే ఇక్కడ అన్స్టేక్ అనే ఆప్షన్ ఉంది. సో అది మనకు అవసరం లేదండి. మీ స్టేకింగ్ అనేది సక్సెస్ అయిందని తెలుసుకోవాలి అంటే ఇలా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఎవరికైనా కానీ ఈ ప్రాసెస్ అనేది చేసే టైంలో కష్టంగా అనిపిస్తే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసి ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళేసి మళ్ళీ మీరు వ్యాలెట్ అనేది మీది కనెక్ట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. సో ఇక్కడ వ్యాలెట్ అనేది ఉంది చూడండి. కిందిది టాన్ వ్యాలెట్ కాదండి, కింద ఉన్నటువంటి వ్యాలెట్. ఈ వ్యాలెట్ కనెక్ట్ అయ్యి మీకు ఇక్కడ ఏదో ఒక అడ్రస్ చూయిస్తేనే మీకు ఈ స్టేకింగ్ ప్రాసెస్ అనేది సక్సెస్ అవుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి. సో టోటల్గా ఈ స్టేకింగ్ ప్రాసెస్ అయితే ఇంతేనండి, సింపుల్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.